హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఈరోజు మనకు వార్తల్లో అతి ముఖ్యాంశమైనటువంటి 57th టైగర్ రిజర్వ్స్. సో 57th టైగర్ రిజర్వ్గా ఇండియాలో ఏది గుర్తించబడింది, అది ఏ రాష్ట్రంలో ఉంది, మధ్యప్రదేశ్లో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, మన యొక్క దేశంలోనే హైయెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి, మరి ఇక టైగర్ రిజర్వ్స్లో లార్జెస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది, సెకండ్ ప్లేస్ ఏముంది, థర్డ్ ప్లేస్ ఏముంది, అదే మాదిరిగా మనకు ఉన్నటువంటి మొత్తం 57 టైగర్ రిజర్వ్లలో స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మరి మీరు ఎవరైనా సరే కోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు ఇప్పుడు తక్కువ రేటుకే మీకు ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ కానీ, రీజనింగ్ అబిలిటీ, 100+ మార్క్ ఎగ్జామినేషన్స్, బిడ్ బ్యాంక్ ఉంది, ఏపీ స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి, ఏపీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఏపీ జాగ్రఫీ, వీటి యొక్క వీడియోస్ ప్లస్ పీడిఎఫ్. అదే మాదిరిగా ఈ యొక్క ఆఫర్ 1999 అయితే ఇప్పుడు నోటిఫికేషన్గా రాలేదు కాబట్టి మీకు కేవలం 300 రూపీస్కి ఇస్తున్నాం. అప్ టు ఎగ్జామ్ నోటిఫికేషన్ వరకు మాత్రమే. తర్వాత రేటు మళ్ళీ 2000 రూపీస్ అవుతుందన్నమాట. సో ఈ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 12 months వరకు ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ తర్వాత చూద్దామంటే కుదరదు మిత్రమా, మనకి ఇప్పటికే సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఈ యొక్క సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇబ్బంది కాబట్టి మీరు ఇప్పుడే నచ్చితే మనకు కోర్స్ని అయితే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి. మరి 57th టైగర్ రిజర్వ్గా రతపాని టైగర్ రిజర్వ్ గుర్తించబడింది. రతపాని, ప్లీజ్ రిమెంబర్ రతపాని. సో దీని అయితే మీరు రతన్ టాటా పాని అంటే వాటర్ కదా, అది గుర్తుపెట్టుకోండి. సో రతన్ టాటా, సో రతపాని టైగర్ రిజర్వ్ అనేది ఇప్పుడు భారతదేశంలో 57వ టైగర్ రిజర్వ్ గుర్తించబడింది. మరి రీసెంట్గా చూసాం మనం, జస్ట్ దీన్ని ప్రకటించగా జస్ట్ ఒక 2 weeks 3 weeks ముందుగానే చూసాం. సో 57th టైగర్ రిజర్వ్గా గురు ఘాసిదాస్ తామూర్ పింగళ అనేది కూడా గుర్తించబడింది. మరి ఇమ్మీడియట్గానే 56th అయిన వెంటనే 57th టైగర్ రిజర్వ్ కూడా మనకు రతపాని టైగర్ రిజర్వ్ గుర్తించబడింది. మనకు ఖచ్చితంగా వీటి నుంచి బిట్టు అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో 56th టైగర్ రిజర్వ్ అయితే మనకు గురు ఘాసిదాస్ తామూర్ పింగళ. మరి ఫస్ట్ లార్జెస్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా సింపుల్ వేలు మీకు చెప్తాను ఎట్లా గుర్తుపెట్టుకోవాలను. అయితే ఇది పాని టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్. అందరికీ తెలుసు ప్రపంచంలోనే అత్యధిక టైగర్స్ ఉండేది ఇండియా. ఇండియాలో కూడా అత్యధిక పులులు ఉండేది ఎక్కడ టైగర్స్ ఉండేదంటే మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్లోనే అత్యధికంగా 8 టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది మధ్యప్రదేశ్. అది కాకుండా భారతదేశానికి మధ్యలో ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అంటే కూడా గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోద్ది. అయితే ఇప్పుడు రతపాని టైగర్ రిజర్వ్స్, దీన్ని ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఎవరు గుర్తిస్తారు దీన్ని అంటే NTCE ఇది టైగర్ రిజర్వ్ హోదా ఇవ్వాలన్నా వద్దా అని డిసైడ్ చేస్తుందన్నమాట. మరి NTCA ఇప్పుడు 57th టైగర్ రిజర్వ్గా మనకు ఈ యొక్క రతపాని గుర్తించింది. మరి NTCA అంటే ఏమంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకు ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ను గుర్తిస్తుందన్నమాట. అయితే ఈ యొక్క రతపాని యొక్క టైగర్ రిజర్వ్ చూసినట్టయితే కోర్ ఏరియా ఎంత ఉందంటే 763.8 స్క్వేర్ కిలోమీటర్స్ అన్నమాట. స్క్వేర్ కిలోమీటర్స్ ఎంత 763.83 స్క్వేర్ కిలోమీటర్స్. కోర్ ఏరియా అంటే అక్కడ ఎవరికి కూడా ప్రవేశం లేదు, ఎవరికి ఓన్లీ అక్కడ జంతువులు మాత్రం ఉంటాయి, ఎవరికి ప్రవేశం ఉండదు. నెక్స్ట్ వచ్చి బఫర్ జోన్లో అక్కడ కొన్ని జంతువులు మనుషులతో కూడా మింగిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనుషులు అక్కడ తిరగచ్చు కానీ వేట ఆడకూడదు. ఓకే, ఇది ఎంత ఉందని మనకు 1271.4 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. మొత్తం కలుపుకుంటే మనకు కోర్ ఏరియా ప్లస్ బఫర్ ఏరియా కలుపుకుంటే 2035.2 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. సో రతపాని ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఇప్పటికి ఇది 8th టైగర్ రిజర్వ్. అయితే మీరు గమనించండి, 56th టైగర్ రిజర్వ్ ఏదంటే గురు ఘాసిదాస్ అనేది ఇప్పుడు మన దేశంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. మరి మొదటి ఎక్కడ తెలిసిన మొదటిదే మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో. సో నాగార్జున సాగర్ శ్రీశైలం అనేది భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ గుర్తించబడింది. మరి రెండవది ఎక్కడుందంటే అస్సాం మానస్ టైగర్ రిజర్వ్ అనమాట. మరి మూడవది గురు ఘాసిదాస్ టైగర్ రిజర్వ్ అనమాట. అయితే గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ ఇది తామూర్ పింగళ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కలుపుకొని ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే గురు ఘాసిదాస్
మరియు తమ్మూరు పింగళ ఓకేనా, ఈ రెండు కలిపి దీన్ని టైగర్ రిజర్వ్ గుర్తించడం జరిగిందనమాట. అయితే భారతదేశంలో మొట్టమొదటి అంటే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏదంటే ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. రెండవది ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. మానస టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. మూడవది ఎక్కడుందంటే గురు ఘాసిదాస్ తమ్మూరు పింగళ. ఇది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది మిత్రమా. ఎక్కడుంది ఇది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్. ఏది? గురు ఘాసిదాస్ తమ్మూరు పింగళ ఎక్కడుంది? ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మొత్తం దీంతో కలుపుకుంటే మొత్తం 4 ఉన్నాయి. ఛత్తీస్గఢ్ మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని? 4 ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో మొత్తం 4 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో డబుల్ ఉన్నాయి మిత్రమా. ఎన్నంటే మొత్తం 8 ఉన్నాయి. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 8 టైగర్ రిజర్వ్స్ ఉంటే ఛత్తీస్గఢ్లో మనకు 4 టైగర్ రిజర్వ్స్ మాత్రం ఉన్నాయి. 4 ఉన్నాయి. అయితే మరి దీనికి మెయిన్ అంటే ప్రాజెక్ట్ టైగర్ అడిగారు మరి చాలాసార్లు. ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1973లో. అయితే ఈ యొక్క మనం ఏం చేస్తాం, జనాభా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి మనం లెక్కిస్తాం కదా మానవ జనాభాను. ఆ విధంగా ఈ పులుల జనాభాను ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి గణిస్తారన్నమాట. ఎవరు గణిస్తారంటే దట్ ఈస్ కాల్డ్ టైగర్ సెన్సెస్ అనమాట. ఓకే, టైగర్ సెన్సెస్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది. అయితే మనకి ఇప్పటివరకు మనకి 5 అయిపోయినాయి. సో 5వ సెన్సెస్లో ఎప్పుడు జరిగిందంటే 2022లో జరిగింది. అప్పుడు మొత్తం టైగర్స్ జనాభా ఎంత ఉంది అంటే టైగర్స్ ఎన్ని ఉన్నాయంటే మన భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయి. ఈ యొక్క సంఖ్యగా బాగా పెంచాలనే ఉద్దేశంతో మన విదేశాల నుంచి కూడా కొన్ని తెప్పిస్తున్నాం అనమాట మనం. అయితే చూసినట్టయితే ఇక్కడ తర్వాత ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం. రెండోది ఎక్కడుంది? మానస్. మూడోది ఎక్కడుంది? గురు. సో గురు ఘాసిదాస్. మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీని అంటే ఓకే, నాగార్జునుడు మరియు మానస ఇద్దరు లవ్ చేసుకొని గురువు దగ్గరికి వెళ్ళారు. గురువా మేము లవ్ చేసుకున్నాము, ఏం చేయాలా కాపాడండి అని వెళ్ళారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నాగార్జునుడు మానస ఇద్దరు కలుసుకొని గురువు దగ్గరికి వెళ్ళారు అని గుర్తుపెట్టుకుంటే ముగ్గురు ఫినిష్. ఓకే, నాగార్జునుడు మానస కలిసి గురువు గారి దగ్గరికి వెళ్ళారు అని గుర్తుపెట్టుకుంటే ఇవి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. అయితే మరి చూస్తే ఈ మధ్యప్రదేశ్లో మొత్తం ఎన్ని ఉన్నాయి టైగర్ రిజర్వ్స్? 8 ఉన్నాయి. హైయెస్ట్ పాపులేషన్ టైగర్స్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. మరి మొత్తం హైయెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఉండేది కూడా మధ్యప్రదేశ్లోనే. మొత్తం 8 ఉన్నాయి. 8 అవి ఏంటివి అంటే కన్హా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, వీరాంగన భద్రావతి టైగర్ రిజర్వ్, రతపాని టైగర్ రిజర్వ్. ఇది రీసెంట్ది లేటెస్ట్ టైగర్ రిజర్వ్ ఏదంటే 57వది. అదేమంటే రతపాని టైగర్ రిజర్వ్. ఓకే, ఏంటి చూడండి ఒకసారి, కన్హా టైగర్ రిజర్వ్, సాత్పురా టైగర్ రిజర్వ్, బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్, పెంచ్ టైగర్ రిజర్వ్, సంజయ్ దుబ్రి టైగర్ రిజర్వ్, పన్నా టైగర్ రిజర్వ్, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అండ్ రతపాని టైగర్ రిజర్వ్. సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ వీటిని? 8 పేర్లు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఒక టైగర్ రిజర్వ్ ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఉంది, మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ కింద ఏ టైగర్ రిజర్వ్ లేనిది ఏది అని అడిగారనమాట. సో అప్పుడు ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మరి దీంతో పాటుగా ఇంకోటి చూడండి మిత్రమా, ఇప్పుడు మనం ఏం చూసాం? 3 టైగర్ రిజర్వ్ చూసాం. ఫస్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం, రెండవది మానస్ అస్సాం. నాగార్జునుడు మానస కలుసుకొని అడిగినారు, గురువుగా అడిగినారు, గురు. ఓకే, అడిగినారు గురువుగా అడిగినారు, గురు ఘాసిదాస్. అయితే ఈ యొక్క 57 టైగర్ రిజర్వ్లో అతి చిన్నది ఏది అంటే చూడండి, పెద్దది అనుకోండి చూస్తుంటే అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. చిన్నదానికి పోతే చిన్న టైగర్ రిజర్వ్ పోతే ఏముంటుంది, తక్కువ ఉంటుంది ఏరియా, బోర్ కొడుతుంది. పెద్దది కంటే ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల జంతువులు, రకరకాల టైగర్స్ అన్నీ ఉంటాయి. కానీ చిన్నదానికి వెళ్తే రోంత ఏరియా ఉంటుంది కదా, కొన్ని చూస్తేనే తొందరగా బోర్ కొడుతుంది. ఏం కొడుతుంది? బోర్ కొడుతుంది. కాబట్టి చిన్నది ఏదంటే బోర్ టైగర్ రిజర్వ్. సో బోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ చూసారా, సింపుల్గా అయిపోయాయి. నాగార్జునుడు మానస కలుసుకుని గురుగారికి విన్నారు. అది చిన్నది ఏదంటే బోర్ కొట్టింది కాబట్టి బోర్ టైగర్ రిజర్వ్. సార్ అయితే ఇక 8 ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని మీకు ఇప్పుడు గుర్తొస్తుంది, డౌట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే, దీన్ని నేను డివైడ్ చేశాను 3 మనుషులుగా. ఒకరు కన్హా, రెండోవాడు సంజయ్, మూడోవాడు దుర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్హా అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? మన కన్నయ్య. ఎవరైనా శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడి పేరు కన్నయ్య అను కదా. కన్నయ్య కాడికి ఎవరు పోయినారు? కన్నయ్య కాడికి ఎవరు పోయినారంటే కన్నయ్య కాడికి సంజయ్ దుర్గా పోయినారు. ఓకే, కృష్ణుడి కాడికి ఎవరు? సంజయ్ దుర్గా పోయినారు. ఎందుకంటే పెద్ద ఆయన కాదా, మహానుభావుడు, గురువు గారు. కాబట్టి సంజయ్ దుర్గా వాళ్ళ గురువు కాడికి విన్నారు, కన్నయ్య కాడికి విన్నారు. వాళ్ళు ముగ్గురు కలుసుకొని ఏమనుకున్నారంటే, అరే మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్తాము, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఉంది, దాని పేరు శ్రీశైలం. ఓకే, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కాబట్టి మనం పదంపా అని ఆంధ్రాకు వచ్చినారు. సో ఆంధ్రాకు వస్తే వాళ్ళు ఏమైందంటే మధ్యలో వాళ్ళకు పెన్నా రివర్ కనిపించింది. వీళ్ళ ముగ్గురికి ఏం కనిపించింది? పెన్నా రివర్ కనిపించింది. సో పెన్నా రివర్, సో పెన్నా అంటే పెన్నా రివర్ పోయినారు. పెన్నా రివర్ పారి దగ్గర పెంచల కోన ఉంది మిత్రమా. పెంచల కోన ఎక్కడ ఉంది అడగచ్చు, హైకోర్టులో ఎగ్జామ్ అడగచ్చు, పెంచల కోన ఎక్కడ ఉంది అడగచ్చు అనమాట. మరి ఇలా చేసంటే పెన్నా రివర్కి వచ్చి రివర్లో మునిగి పెంచల కోనకు పోయినారు. సో మునిగినారు కదా, ఎక్కడ మునిగినారు? పెన్నా రివర్లో మునిగినారు. పెంచల కోనకి వెళ్ళారు. పెంచల కోన మరి పెంచల కోన పోయినారు కదా. పెన్నా రివర్లో నీరు, పెంచల కోన ఉండే నీరు రెండు కలిసి పానీ కదా. సో పెన్నా రివర్లోని పానీని, పెంచల కోన పానీని తీసుకొని ఏపీకి వచ్చినారు. పెన్నా రివర్లో మునిగి కొంచెం నీళ్ళు తీసుకున్నారు. పెంచల కోన పోయినారు, అక్కడ కూడా నీళ్ళు తీసుకున్నారు. నీళ్ళు అంటే మీ పానీ తీసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడ పోతున్నారు? మధ్యప్రదేశ్కి వెళ్తున్నారు. ఎందుకు మధ్యప్రదేశ్కి వెళ్ళాలి? ఎందుకు మధ్యప్రదేశ్కి వెళ్తున్నారు? అక్కడ రీసెంట్గా కనుక్కున్నారు కదా కొత్తది. సో రీసెంట్గా కొత్తది కనుక్కున్నారు కాబట్టి ఏం చేశారు? అక్కడ మన బంధం గట్టిగా ఉండాలంటే, ఎవరి బంధం? మన ముగ్గురి బంధం గట్టిగా ఉండాలనుకుంటే, బంధం గట్టిగా అంటే బాంధవ్. మన బంధం గట్టిగా ఉండాలనుకుంటే అంటే బాంధవ్ గట్టిగా ఉండాలనుకుంటే మనం ముగ్గురు పోయి సాత్పురా పర్వతాలకు వెళ్దాం. సాత్పురా శ్రేణి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. మన ముగ్గురు కలిసి ఏం చేయాలా? సాత్పురా పర్వతాలకు వెళ్ళేసి మనం భజన చేసుకుంటాంపా. పెద్ద ఫారెస్ట్ కదా, భజన చేసుకుంటాం. లేకుంటే అక్కడ పోయి హ్యాపీగా మనం ఉంటాంపా అనుకొని ముగ్గురు వెళ్ళారనమాట. సో మొత్తం శ్రీకృష్ణుడే కన్నయ్య, ఎవరెవరు పోతున్నారు? కన్నయ్య, సంజయ్ దుబ్రి, ఎవరితో కలిసి? దుర్గావతి అంటే ఏమి? వీరంగన దుర్గావతి. వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చినారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే ఇక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం అనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఉంది కాబట్టి దాన్ని చూడాలని వచ్చినారు. అక్కడ వాళ్ళు చూస్తే పెన్నా రివర్ కనిపించింది. పెన్నా రివర్లో మునిగినారు. ఆ పెన్నా రివర్ తర్వాత పెంచల కోనకి వెళ్ళారు. పెన్నా రివర్లో నీరు, పెంచల కోన నీరును పానీ అంటే రథ పానీ, ఇది కొత్తది అనమాట. ఈ పానీని తీసుకొని ఎక్కడ పోయినారు? మళ్ళీ మధ్యప్రదేశ్కి పోతున్నారు. ఎందుకు మధ్యప్రదేశ్కి పోయినారు? మధ్యప్రదేశ్ అంటే అక్కడ కొత్తగా కనుక్కున్నారు కదా. కాబట్టి మన బంధం గట్టిగా ఉండాలనుకుంటే బాంధవ్ గారు ఓకే బాంధవ్ గారు మన బంధం గట్టిగా ఉండాలంటే సాత్పురా పర్వతాలకు వెళ్దాం. సాత్పురా పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? సాత్పురా రేంజెస్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో అన్నేసి వాళ్ళు ఎంపీకి వెళ్ళారు. 3-3-2 సింపుల్ మిత్రమా. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి మన యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మనకి ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కోర్స్ నచ్చితే సో కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. సో మీకు ఈ కోర్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు కోర్స్ తీసుకోండి, తక్కువ అమౌంటే. ఎందుకంటే మనకు వేకెన్సీ చాలా దండిగా రాబోతున్నాయి ఏపీ కూడా సంబంధించినటువంటివి. సో దాంట్లో మనం క్రాక్ చేయాలనుకుంటే ఇక్కడ చెప్పేటువంటి స్ట్రాటజీకి అయితేనేమి, ఇంగ్లీష్ వొకాబులరీ అయితేనేమి, ఇంగ్లీష్ గ్రామర్ అయితేనేమి, ఎగ్జామ్స్ అయితేనేమి ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అయితే మిత్రమా. అది కాకుండా ఎవ్రీ సండే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మన దగ్గర ఉంది. మీరు అది రావాలని కూడా ఫ్రీ హైకోర్టు ఎగ్జామ్ రాయాలని కూడా మీరు ఖచ్చితంగా మనకు యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.